హే చటా సో డూయింగ్ గ్రేట్ వెన్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీకు గుర్తుందో లేదో నేను 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను హైదరాబాద్ టు లే లదాఖ్ ఆన్ బైక్ వెళ్ళాలి అని లైక్ హైదరాబాద్ టు లే ట్రిప్ ప్లానింగ్ అని. సో ఇది కూడా ట్రిప్ ప్లానింగ్ వీడియోనే, బట్ నాకు ఇంకో 2-3 కమెంట్స్ వచ్చినాయి స్పితి వ్యాలీకి ఎలా వెళ్ళాలి అని. లైక్ లే లదాఖ్ అందరికీ చాలా ఫెమిలియర్, బట్ స్పితి వ్యాలీ కూడా లే లదాఖ్ అంటే ఏం తక్కువ కాదు. లైక్ సీనిక్ బ్యూటీ మొత్తం స్పితి వ్యాలీలో ఉంటుంది అండ్ స్పితి వ్యాలీలో మనం వింటర్ ఎక్స్పెడిషన్ కూడా చేయొచ్చు. నేను దాని గురించి ప్లాన్ చేస్తున్నాను, అది ఫ్యూచర్లో ఎప్పుడన్నా చేస్తాను. బట్ ఇప్పుడు వచ్చేసి నార్మల్ ఎక్స్పెడిషన్ ఎలా చేయాలి ఆన్ బైక్ హైదరాబాద్ టు మళ్ళీ హైదరాబాద్ ఎలా రావాలి అని చెప్తాను. సో నేను స్పితిలో కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా టూరిస్ట్ ప్లేసెస్, ఆ ప్లేసెస్ని నోట్ చేశాను టోటల్ ఎన్ని కిలోమీటర్స్. అండ్ లాస్ట్ నేను లే లదాఖ్ వీడియోలో బడ్జెట్ చెప్పలేదు, బట్ ఈ వీడియోలో నేను బడ్జెట్ కూడా చెప్తున్నాను ఎంత అవుతుంది, లైక్ లోలో వెళ్తే ఎంత అవుతుంది, హైలో వెళ్తే ఎంత అవుతుంది అని మొత్తం నేను పేపర్ మీద రాశాను. సో ఆ వీడియోలోనే పేపర్ మీద మొత్తం మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఏమన్నా ట్రిప్ ప్లానింగ్ వినాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవరీ ప్లేస్ లైక్ సౌత్ ఇండియాదనే పర్లేదు, లైక్ మీకు ఇష్టం వచ్చిన ఒక ప్లేస్కి వెళ్ళి రావాలని మధ్యలో ఎన్ని ప్లేసెస్ చూడొచ్చు, లైక్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అలాంటివి కూడా ఎన్ని చూడొచ్చు అని నేనైతే పక్కా రీసెర్చ్ చేసి చెప్తాను. అండ్ బ్రో నాకు ఇంకా గుర్తుంది 28 స్టేట్స్ ట్రిప్, అది నేను ఇంకా లైక్ బ్రేక్ డౌన్ చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా ఒక్క స్టేట్ 2 స్టేట్లో కూడా సరిగ్గా కాలేదు. సో నేను అదేంటంటే చెప్పాను కదా 100 డేస్ పైన చేస్తానని. సో ఆ వీడియో కోసం అయితే మీరు అందరు స్టే ట్యూన్డ్ ఉండండి. లైక్ నాకు తెలిసి అది ఇంకొక 3-4 మంత్స్ తర్వాతే వస్తుంది, ఎందుకంటే లైక్ చాలా అంటే చాలా వరకు కమెంట్ చదివిననే చాలా ఎగ్జైట్ అయిపోయాను. లైక్ వావ్ చాలా పెద్ద కమెంట్, చాలా మంచి కమెంట్ వచ్చిందని. బట్ రోజు డిగ్ చేస్తుంటే తెలుస్తుంది బాస్ అది చాలా అంటే చాలా పెద్ద ఏమంటారు టాపిక్. సో చాలా రోజులు పడుతుంది అది వీడియో బయటికి రావాలంటే. సో ఇప్పటికైతే మనం హైదరాబాద్ టు స్పితి వ్యాలీ ఎలా వెళ్ళాలి అని చూద్దాము. అండ్ ఇది టోటల్ వచ్చేసి లైక్ 18 డేస్ ట్రిప్. నేను మొత్తం ఇక్కడ పేపర్లో రాశాను. సో డైరెక్ట్ మనం పేపర్ మోడ్లోకి వెళ్తాం. సో ఇది మొత్తం 18 డేస్ ట్రిప్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ మనకి 5,000 to 6,000 కిలోమీటర్స్ అయితే వస్తాయి. సో డైరెక్ట్ మనం పేపర్ మోడ్లో కలుద్దాం. వెల్కమ్ టు ద ప్లాన్. అండ్ ఇది వచ్చేసి నేను ప్రిపేర్ చేసిన ప్లాన్ అండ్ ఇది చాలామందికి అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే ఇది జస్ట్ 18 డేస్ అండ్ నేను మొత్తం ఇన్ చెప్తాను. లైక్ ఇందులో చాలా ప్లేసెస్ రాయలేదు, అంటే నేను డైరెక్ట్ డే స్టార్టింగ్ ఎక్కడ చేయాలి డే ఎండ్ ఎక్కడ చేయాలనే రాశాను. బట్ ఇంకో కొన్ని ప్లేసెస్ ఉంటాయి మధ్యలో, సో అవి కూడా చేద్దాము. అండ్ ఫస్ట్ థింగ్ మనం స్పితి వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 5,178 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మనం ఎప్పుడు ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ అయితే చేయం కదా, సో మనకి ఇన్ అండ్ అరౌండ్ 5,500 to 6,000 కిలోమీటర్స్ వస్తుంది స్పితి వ్యాలీ మొత్తం. అండ్ స్పితి వ్యాలీలో మనం కొన్ని మేజర్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి అంటే లైక్ చంద్రతాల్ లేక్ ఒకటి, ఇది చాలా బాగుంటుంది చూడటానికి, చాలా సీనిక్ ఉంటుంది. ఇంకోటి ఇది కుంజుమ్ పాస్, ఇది చాలా అంటే చాలా ట్విస్టీస్తో ఉంటుంది. అరౌండ్ ఇది 20 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. అండ్ మనకి కుంజుమ్ పాస్కి ఒక రికార్డ్ వర్డ్ ఉంది, కుంజుమ్ కైజర్ అని, అక్కడ ఏదో రికార్డ్ వర్డ్ చేస్తారు, ఈ ఇయరే స్టార్ట్ చేశారు. అండ్ మనకి మానిస్ట్రీ చుట్టానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి పిన్ వ్యాలీ, ఈ పిన్ వ్యాలీ కూడా చాలా అంటే చాలా ఫేమస్. సో ఈ 4 మెయిన్ ఫేమస్ అండ్ లైక్ ఇన్ అండ్ అరౌండ్ 10 అయితే ఉన్నాయి చూడాల్సినవి, బట్ మెయిన్గా అయితే అవి చాలా అంటే చాలా ఫేమస్. అండ్ యాజ్ యూజువల్ నేను ఇది 3 ఫేసెస్గా డివైడ్ చేస్తాను. ఇక్కడ దాకా వచ్చేసి ఫేస్ 1 అండ్ ఇక్కడ దాకా ఫేజ్ 2 ఎండ్ అవుతుంది అండ్ మిగతాదంతా ఫేజ్ 3 కిందకు వస్తుంది. ఎందుకని నేను చెప్తాను, లైక్ ఏదైనా మనం నార్త్ సైడ్ ఏమన్నా పెట్టుకుంటే ప్లాన్స్ ఢిల్లీ టు ఢిల్లీయే పెట్టుకోవాలి అండ్ మిగతావన్నీ ఫేజ్ 1 ఫేజ్ 2, ఎందుకంటే లైక్ ఈ ఫేజ్ 2 ఏదైతే ఉందో ఇది మొత్తం లైక్ డే 5 నుంచి డే 14 వరకు ఇది నేను చెప్పిన ప్లాన్ ప్రకారం వెళ్తే మీకు నో ప్రాబ్లమ్స్. బట్ ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 ఏంటంటే మనం ఢిల్లీ టు హైదరాబాద్ మల్టిపుల్ వేస్తో రావచ్చు, లైక్ ఎక్కువ కిలోమీటర్స్ చేయాలంటే వయా కలకత్తా రావచ్చు, లేకపోతే వయా గుజరాత్ రావచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు రావచ్చు. సో ఈ ఫేజ్ 1 ఫేజ్ 3 అనేది మన ఇష్టం, బట్ ఫేజ్ 2 అనేది లైక్ ప్రాపర్ ప్లాన్ ఇది. అండ్ ఫేజ్ 1 సేమ్ నేను లే లదాఖ్లో ఏదైతే చెప్పాను అదే చెప్పాను. డే 1 హైదరాబాద్ టు నాగ్పూర్ 495 కిలోమీటర్స్, నాగ్పూర్ టు సాగర్ వచ్చేసి 391, ఇది డే 2. అండ్ డే 3 వచ్చేసి సాగర్ టు ఆగ్రా, ఇది 430 కిలోమీటర్స్. అండ్ డే 4 వచ్చేసి ఆగ్రా టు ఢిల్లీ, ఇది వచ్చేసి 222 కిలోమీటర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఇందులో కన్సిడర్ చేయాల్సింది, నేను లే లదాఖ్లో రెస్ట్ డేస్ చాలా ఇచ్చాను, ఒక 2-3 ఇచ్చాను, బట్ ఇందులో రెస్ట్ డేస్ ఇవ్వను. మీకు ఏ ప్లేస్ సీనిక్ ఉంటే ఆ ప్లేస్లో రెస్ట్ డే తీసుకోండి. లైక్ ఇలాంటి హిల్ స్టేషన్స్ అండ్ మౌంటైన్ రేంజెస్లో ఏమవుతుందంటే లైక్ మంచిగా ఉన్న రోజు మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉన్న రోజు చెడ్డగా ఉంటుంది. సో ఈ ప్లేసెస్ ఇక్కడ నుంచి మొత్తం చాలా సీనిక్గా ఉంటుంది. సో మీకు ఏదైతే ఎక్కువ సీనిక్గా అనిపిస్తుందో అక్కడ రెస్ట్ డే ఇంకొక రోజు ఎక్కువ తీసుకోండి. లైక్ మ్యాక్సిమం మనం అందం అక్కడికి వెళ్ళి ఏదో టెంటో క్యాంపింగ్ హౌస్ ఏదో అలా చూసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ వేస్ట్ అనేది ఉండదు మనీ. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన రెస్ట్ డేస్ తీసుకోవచ్చు, కావాలంటే ఇంకో 2-3 డేస్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే 21 డేస్ 23 డేస్ అవుతుంది అంతే. సో మనకి ఇష్టం వచ్చిన రెస్ట్ డేస్ తీసుకొని చిన్నగా చేయొచ్చు ఫేజ్ 2లో. సో ఫేజ్ 1 అయితే
ఇది లేలాదాక్ సేమ్ లేలాదాక్ లానే ఉంటుంది. అండ్ ఫేజ్ 2కి వచ్చేసరికి లైక్ ఫస్ట్ డే మనం ఢిల్లీ టు నార్కన్ వెళ్తాం. ఇది వయా షిమ్లా వెళ్తాం. అండ్ ఇది వచ్చేసి 404 కిలోమీటర్స్ ఉంది. బట్ ఇది ఈజీగా 12 అవర్స్ జర్నీ పడుతుంది. సో మీరు ఢిల్లీలో బాగా నిద్రపోతేనే ఇది ఎర్లీ మార్నింగ్ లేచి చేయగలుగుతారు. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరటానికి ట్రై చేయండి. అండ్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ డే 2 వచ్చేసి నార్కన్ టు సాంగ్లా. ఈ రూట్ చాలా అంటే చాలా సీనిక్గా ఉంటుంది. సో ఇది 160 కిలోమీటర్స్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ మనకి 8 అవర్స్ పడుతుంది. చాలా సీనిక్గా ఉంటుంది. అండ్ మీరు కొన్ని ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ డే 7 వచ్చేసి సాంగ్లా టు కాల్పా. ఈ సాంగ్లా టు కాల్పా అనేది ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇది ఎండ్ పాయింట్. మధ్యలో చాలా పాయింట్స్ ఉంటాయి. లైక్ చిట్కుల్ మీరు చాలాసార్లు వినుంటారు, చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి చిట్కుల్ మీద. అండ్ తర్వాత మళ్ళీ సాంగ్లాకి వస్తాం. సాంగ్లా నుంచి కాల్పాకి వెళ్తాం. సో లైక్ సాంగ్లా టు డైవర్షన్ చిట్కుల్కి వెళ్ళి చిట్కుల్ నుంచి అది ఎలా ఉంటుందంటే సాంగ్లా దగ్గర స్టార్ట్ అవుతాం. సాంగ్లా నుంచి చిట్కుల్కి వెళ్తాం. మళ్ళీ చిట్కుల్ నుంచి సాంగ్లాకి వచ్చి సాంగ్లా టు కాల్పాకి వెళ్తాం. సో ఇది 1 వే అవుతుంది. కానీ వ్యూస్ అంటే చాలా బాగుంటాయి. అండ్ డే 7 అక్కడితో ఎండ్ చేయండి. 85 కిలోమీటర్స్ రైడ్ ఉంటుంది. అండ్ ఇన్ అండ్ అరౌండ్ మనకి 6 to 7 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఈ రూట్స్ అన్నీ చాలా సీనిక్గా ఉంటాయి. సో మీరు టైం తీసుకోండి. ఎందుకంటే అక్కడికి మాటికి వెళ్ళాం కాబట్టి మనం ఒకేసారి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ డే 8 వచ్చేసి చాలా అంటే చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. లైక్ కాల్పా నుంచి స్టార్ట్ అయిన తర్వాత నాకోకి వెళ్తాం. నాకో దగ్గర నాకో లేక్ ఉంటుంది, అది విజిట్ చేయండి. దాని తర్వాత టాబోకి వెళ్ళండి. ఇది మొత్తం 168 కిలోమీటర్స్ ట్రిప్. అండ్ ఇది ఈజీగా మీకు 10 to 11 అవర్స్ ఈజీగా పడుతుంది మనం తీసుకునే బ్రేక్స్ని బట్టి. సో ఇది ద మోస్ట్ సీనిక్ ఉంటుంది. అండ్ నాకో లేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ డే 9 వచ్చేసి లైక్ టాబో దగ్గర స్టార్ట్ అవుతాం. టాబో దగ్గర నుంచి దాన్కర్ లేక్కి వెళ్తాం. లైక్ దాన్కర్ సిటీకి వెళ్ళి దాన్కర్ దగ్గర నుంచి దాన్కర్ లేక్ వెళ్తాం. దాని తర్వాత మనం పిన్ వ్యాలీకి వెళ్తాం. ఈ పిన్ వ్యాలీ అనేది చాలా అంటే చాలా ఫేమస్ పాయింట్. సో చాలా బాగుంటుంది. ఆ వ్యాలీ టైప్లో చాలా బాగుంటుంది. సో మీరు పిన్ వ్యాలీలో కావాలంటే ఒక డే ఎక్స్ట్రా స్టే చేసినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. డే 10 వచ్చేసి లైక్ పిన్ వ్యాలీ దగ్గర స్టార్ట్ అవుతాం. పిన్ వ్యాలీ నుంచి కాజాకి వెళ్తాం. కాజా నుంచి కిబీర్కి వెళ్తాం. లైక్ ఆల్రెడీ కాజాకి వెళ్తాం. కాజా నుంచి కిబీర్కి వెళ్తాం. కిబీర్ నుంచి గీతే నుంచి తాషి గ్యాంగ్ నుంచి మళ్ళీ కాజాకి వస్తాం. లైక్ ఇది ఎట్లా ఉంటుందంటే లైక్ మార్నింగ్ పిన్ వ్యాలీ దగ్గర స్టార్ట్ అవుతాం. పిన్ వ్యాలీ నుంచి కాజాకి ఒకసారి వెళ్తాం. కాజా నుంచి కీ అని ఇంకోటి ఉంటుంది. కీ దగ్గర నుంచి కిబీర్కి వెళ్తాం. కిబీర్ దగ్గర నుంచి మళ్ళీ గిటీకి వెళ్తాం. ఇది GETT గిటీ, నాకు ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. గిటీ దగ్గర నుంచి తాషి గ్యాంగ్కి వెళ్తాం. తాషి గ్యాంగ్ నుంచి మళ్ళీ కాజాకి వస్తాం. లైక్ ఇలా ఒక రౌండ్ ట్రిప్ చేస్తాం. ఎందుకంటే లైక్ ఒకే డేలో ఇవన్నీ కవర్ చేయొచ్చు. ఇవన్నీ అరౌండ్ 90 కిలోమీటర్స్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్స్ ఇవన్నీ. సో నేను పూర్తిగా రాయట్లేదు, మీకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిన్ వ్యాలీ టు కాజా, కాజా టు కీ టు కిబీర్ టు గీటే టు తాషి గ్యాంగ్ టు మళ్ళా కాజా. సో ఇది ఒక రౌండ్ ట్రిప్ అవుతుంది. మీకు ఎందుకన్నా మంచిది నేను ఇక్కడ పేర్లు రాస్తాను. సో ఇక్కడ ఫస్ట్ సి అన్నాను కదా, ఇది చిట్కుల్. అండ్ ఇక్కడ లైక్ ఇక్కడ మీకు రాస్తాను. ఫస్ట్ మనం పిన్ వ్యాలీ దగ్గర స్టార్ట్ అవుతాం. పిన్ వ్యాలీ దగ్గర నుంచి మనం కాజాకి వెళ్తాం. కాజా దగ్గర నుంచి కీకి వెళ్తాం. కీ దగ్గర నుంచి కిబీర్కి వెళ్తాము. అండ్ కిబీర్ దగ్గర నుంచి గిటీకి వెళ్తాం. గిటీ అంటే GETTE గిటీకి వెళ్తాం. గిటీ దగ్గర నుంచి మళ్ళీ మనం తాషి గ్యాంగ్కి వెళ్తాం. తాషి గ్యాంగ్ నుంచి మళ్ళీ కాజా. సో ఇదంతా రౌండ్ ట్రిప్ ఉంది. ఇది డే 9, సారీ ఇది డే 10. సో ఇది గుర్తుపెట్టుకోండి. డే 10లో పేర్లు అయితే ఇవి. మీకు అన్నీ క్లారిటీగా లైట్ వస్తుందో రావట్లేదు తెలియట్లేదు. సో మీకు అన్నీ క్లారిటీగా అయితే కనపడతాయి. ఒకవేళ కనపడకపోతే నేను చెప్పే దాన్ని బట్టి మీరు ప్రొనౌన్సియేషన్ క్యాచ్ చేయండి. అండ్ డే 11 లైక్ కాజాకి వచ్చి ఆ రోజు రెస్ట్ తీసుకోండి. అండ్ డే 11 వచ్చేసి మర్చిపోయాను, ఇదంతా 90 కిలోమీటర్స్లో చేసేయచ్చు. అండ్ డే 11 మనం కాజాలో ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. కాజా దగ్గర నుంచి లాంజాకి వెళ్తాం. లాంజా నుంచి హిక్కింకి వెళ్తాం. మళ్ళీ కాజాకే వస్తాం. ఎందుకంటే లైక్ ఈ కాజా చుట్టుపక్కల చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకరోజు మనం కాజాకి అటు సైడ్ కవర్ చేస్తాం, ఒకరోజు కాజాకి ఇటు సైడ్ కవర్ చేస్తాం. సో డే 11 వచ్చేసి మనం కాజా టు లాంజా చూస్తాం. లాంజా టు హిక్కిం టు కాజా. లైక్ ఇది 45 కిలోమీటర్స్. సో మీరు ఈ డే మొత్తం చాలా అంటే చాలా ఫ్రీగా చాలా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా స్లోగా వెళ్ళొచ్చు. బట్ ఈ 45 కిలోమీటర్స్ మనకి 4 అవర్స్ జర్నీ చూపెడుతుంది. సో చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేను 4 అవర్స్ గూగుల్ మ్యాప్స్ 4 అవర్స్ చూపెట్టదు, నేను మన బ్రేక్స్తో సహా కలిపి 4 అవర్స్ అని చెప్తున్నాను. అండ్ డే 12 మళ్ళీ కాజా నుంచి స్టార్ట్ చేస్తాం. కాజా నుంచి కుంజుమ్ పాస్, ఇది మనకి రోతాంగ్ పాస్, కార్దుంగ్లా పాస్ ఎలానో స్పితిలో కుంజుమ్ పాస్ అలా. సో కుంజుమ్ పాస్ నుంచి మనం చంద్రతాల్కి వెళ్తాం. చంద్రతాల్ లేక్ చాలా అంటే చాలా ఫేమస్.
సో కావాలంటే మీరు ఇక్కడ కూడా ఒక నైట్ ఓవర్ చేసుకోవచ్చు. నైట్ ఓవర్ ఎన్వో అని పెడుతున్నాను. సో ఇక్కడ కూడా ఒక నైట్ ఓవర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 96 కిలోమీటర్స్. మనకి ఇది ఈజీగా 6 అవర్స్ టైం పడుతుంది. సో అండ్ ఇక్కడ డేట్ వల్ల స్పెషాలిటీ ఏంటంటే లైక్ చెప్పాను కదా ఇందాక ఇయర్ కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారు అని, అదేంటంటే కుంజుమ్ కైజర్, లైక్ కింగ్ ఆఫ్ కుంజుమ్ అని. అది 11 కిలోమీటర్స్తో 12 కిలోమీటర్స్ ట్రాక్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్. ఎవరైతే ఫస్ట్ ఎర్లీగా రీచ్ అవుతారో వాళ్ళకి లైక్ సర్టిఫికేషన్ టైప్ ఇస్తారు. అది రెగ్యులర్గా జరుగుతుందో ఇయర్కి ఒకసారి జరుగుతుందో నాకైతే అంత క్లారిటీ తెలియదు. బట్ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఒక అడ్వెంచర్ 390తో మన ఇండియన్ ర్యాలీ రేసర్ పార్టిసిపేట్ చేశాడు అండ్ చాలా బ్రిలియంట్ ఉంటుంది. మీరు కావాలంటే యూట్యూబ్లో కుంజుమ్ కైజర్ అని కొట్టండి, ఆ వీడియోస్ వస్తాయి. అండ్ చంద్రతాల్ లేక్ దగ్గర నైట్ స్పెండ్ చేయండి, కావాలంటే ఒక నైట్ ఓవర్ కూడా ఉండండి. అండ్ డే 13 లైక్ చంద్రతాల్ టు మనాలి. ఇది మళ్ళీ మనకి లేహ్ లదాఖ్ రూట్లో వస్తుంది మనాలి. సో చంద్రతాల్ టు మనాలి ఇది 130 కిలోమీటర్స్ చూపెడుతుంది మనకి. బట్ వెళ్ళేదారిలో మనకి రోహతాంగ్ పాస్ టచ్ అవుతుంది అండ్ మళ్ళీ కుంజుమ్ పాస్ కూడా టచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఈజీగా 9 to 10 అవర్స్ పడుతుంది ఈ 130 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి డైరెక్ట్ తెలిసిందే లేహ్ లదాఖ్ ప్లాన్లో ఒకటి చెప్పాను, మనాలి టు ఢిల్లీ 570 కిలోమీటర్స్. అండ్ ఇది ఈజీగా 14 to 16 అవర్స్ పడుతుంది. మనం ఎందుకంటే బైకర్స్ చిన్నగా వెళ్ళటం ప్రిఫర్ చేస్తారు, లైక్ అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళటం. సో ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది, లైక్ 14 to 16 అవర్స్. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫేజ్ 3 అని చెప్పాను కదా, ఈ ఫేజ్ 3 ఏంటంటే మళ్ళీ మనకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసే ప్లాన్ ఇది. ఢిల్లీ టు గ్వాలియర్ డే 15 చేస్తాము, ఇది వచ్చేసి 337 కిలోమీటర్స్. అండ్ డే 16 వచ్చేసి మనకి గ్వాలియర్ టు ఇండోర్, ఇది 505 కిలోమీటర్స్. కావాలంటే ఇక్కడ ఇంకో నైట్ ఓవర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇండోర్లో స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ ఇండోర్ టు ఔరంగాబాద్ డే 17 చేస్తాం, ఇది 405 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ మనకి ఔరంగాబాద్లో మనకి మినీ తాజ్మహల్ ఉంటుంది, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో అది కూడా చూడొచ్చు కావాలంటే. అండ్ మెయిన్ తాజ్మహల్ మనం డే 4లో చూడొచ్చు. సో 2 తాజ్మహల్ ఒకేసారి కవర్ చేసినట్టు ఉంటుంది. అండ్ డే 18 వచ్చేసి ఔరంగాబాద్ టు హైదరాబాద్, ఇది కొంచెం లాంగ్ స్ట్రెచ్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ డే కదా. సో 556 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఇక్కడతో మన జర్నీ అనేది ఫినిష్ అయిపోతుంది. సో మనకి ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ అనేది 5178 స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇవన్నీ యాడ్ చేస్తే అంత వస్తాయి. కానీ మనకి అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి 5500 to 6000 కిలోమీటర్స్ దాకా అవ్వచ్చు. సో ఈ బడ్జెట్ మిగతాదంతా నేను నార్మల్ వీడియోలో చేసి చూపెడతాను. అండ్ బడ్జెట్ విషయానికి వచ్చేటప్పటికి లైక్ ఇక్కడ రాసాను ఆల్రెడీ, లోలో వెళ్తే ఎంత అవుతుంది, హైలో వెళ్తే ఎంత అవుతుందని. సో నేను ఇది నార్మల్గా నేను ట్రిప్ చేసేటప్పుడు నేను పెట్టుకునే బడ్జెట్ ఎగ్జాక్ట్ ఇంత అవుతుంది అని చెప్పని అప్రాక్స్ ఇంతలో అవ్వచ్చు. సో నేను ఏం చేస్తానంటే పర్ డే ఫుడ్కి 500 సపరేట్ తీస్తాను అండ్ స్టేయింగ్కి 1000 రూపీస్ చేస్తాను. ఇన్ అండ్ అరౌండ్ 1000 దొరుకుతుంది, ఎందుకంటే మనకు ఒకరోజు 600 దొరుకుతుంది, ఒకరోజు 800 దొరుకుతుంది. అప్పుడప్పుడు మనం 3000 కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో నేను యావరేజ్గా 1000 రూపీస్ తీస్తాను. సో నాకు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనం ఈ ట్రిప్ని లోలో వెళ్తే లైక్ 47,000 to 50,000 లోపు, అంటే బడ్జెట్లో వెళ్తే 47,000 to 50,000 మనకి రెడీగా ఉంటే స్పితి వెళ్ళి రావచ్చు సీజన్లో. అండ్ హైలో వెళ్తే మాత్రం లైక్ 60,000 to 70,000. హైలో అంటే కొంచెం రిచ్ హోటల్స్, కొంచెం హెవీ ఫుడ్, లైక్ ఏం ఆలోచించకుండా ఖర్చు పెడితే మాత్రం మనకి 60,000 to 70,000 అవుతుంది. సో ఇది వచ్చేసి 18 days ట్రిప్ అండ్ మనం నైట్ ఓవర్స్ కావాలంటే ఒక 2 కానీ 3 కానీ పెంచుకోవచ్చు. అది చెప్పాను కదా మీ మీద డిపెండ్ ఉంటుంది, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు అని. సో మీరు వెల్ ప్లాన్ చేసుకోండి, అకార్డింగ్లీ వెళ్ళండి. అండ్ నేను చెప్పింది 100% కరెక్ట్ అయితే అవ్వదు, సో కొన్ని ఫ్లాస్ కూడా చెప్పుంటాను. సో లైక్ నా రీసెర్చ్కి అయితే తెలిసింది అది. సో మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. బట్ దీన్ని లైక్ ఆల్రెడీ నేను ఒక 80 to 90% రీసెర్చ్ చేశాను కాబట్టి మీరు దీని బేసెస్ మీద చేస్తే మీకు ఇంకా ప్లాన్ అనేది అల్టర్నేటివ్ అనేది చాలా అంటే చాలా తొందరగా. కొంతమంది డౌట్ ఉండొచ్చు లేహ్ లదాఖ్ అండ్ స్పితి వ్యాలీ ఒకేసారి చేయొచ్చు అని. యూ కెన్ డూ ఇట్. లైక్ మనాలి కామన్ పాయింట్ ఉంది కాబట్టి మనాలి దగ్గర నుంచి మనం లేహ్ లదాఖ్ అండ్ స్పితి ఒకేసారి చేయొచ్చు. అది మీరు ప్లాన్ చేసుకోండి. నా లేహ్ లదాఖ్ వీడియో ఒకటి చూడండి, మీకు రెండిట్లో బ్రీఫ్ పాయింట్స్ తెలుస్తాయి అండ్ మీరు దాని నుంచి మీరు అయితే ప్లాన్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ చేసింది నా వే ఆఫ్ స్పితి. లైక్ నేను ఒకవేళ స్పితి బడ్జెట్లో వెళ్ళాలి, లైక్ లిమిటెడ్ డేస్లో వెళ్ళాలంటే ఇలా వెళ్తాను. చెప్పాను కదా నాది నార్త్ ఇండియా మొత్తం పెద్ద ప్లాన్ ఉంది, 2.5 months ప్లాన్ అని. సో ఇది వచ్చేసి స్పితి వ్యాలీది. సో ఇది 18 days ప్లాన్ అండ్ మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే మీరు డెఫినెట్గా వెళ్ళొచ్చు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో షేర్ చేయండి. ఎవరితో అయితే లేహ్ లదాఖ్ కానీ స్పితి కానీ వెళ్దాం అనుకుంటున్నారు మీరు, లైక్ వాళ్ళతో అందరితో షేర్ చేయండి. వెళ్దాం పదండి అని ఏమంటారు, మోటివేట్ చేయండి. అండ్ ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసెస్ తగ్గుతున్నాయి. సో ఐ కెన్ సే దట్ ఇప్పుడు కరెక్ట్ టైం ట్రావెలింగ్కి, అంటే లైక్ గ్రూప్ ట్రావెలింగ్ కాదు, చిన్న గ్రూప్తో ట్రావెలింగ్ చేయడానికి ఇదైతే చాలా అంటే చాలా కరెక్ట్ టైం. సో ఇదే కరెక్ట్ టైం. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఎప్పుడు వెళ్దాం అని లొల్లి పెట్టండి. ఈ వీడియోకి అయితే ఇంతే. యూ నో దట్ డిల్ రైట్, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ whenever I post a video. It'll be Nagar Naram signing off. Bye bye.